మాతృదేవోభవ. అమ్మయటన్న మాట సుమకారమునందున తావియై మనోజ్ఞం మగు పూలమాలయై చల్లని పుష్పమునై సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయై దాగుడు మూతల వెన్న దొంగయై కమ్మగ నెమ్మదిన్ నిలిచి కైతలలో కలకండలద్దెడిన్ అమ్మయటన్న మాట. తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం సంగీతమథ సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకదాపాతమధురం అన్యదాలోచనామృతం. ఇది చాలా చోట వినపడుతుంది. సంగీత సభ ప్రారంభం కాగానే ఇదే చదువుతారు. సాహిత్య సభలో దీన్ని చదవరు, సంగీత సభలో చదువుతారు. అందుకే సంగీతానికి సాహిత్యానికి కూడా సరస్వతీదేవే దేవత. అందుకే మీకు సరస్వతి విగ్రహంలో ఆవిడ ఉండగా 4 చేతుల్లో ఓ చేతిలో పుస్తకం ఉంటుంది, 2 చేతుల్లో వీణ ఉంటుంది, ఈ కుడి చేతిలో పైన జపమాల ఉంటుంది. అంటే పుస్తకం సాహిత్యానికి ప్రత్యేక, ఈ వీణ సంగీతానికి ప్రత్యేక. ఈ సంగీత సాహిత్యాల ద్వారా నువ్వు మోక్షాన్ని సాధించాలి, డబ్బు సంపాదించడం, కీర్తి ప్రతిష్టలు కాదు అనడం కోసం జపమాల. జపతో నాస్తి పాతకం. జపం చేస్తే పాపాలు పోయి క్రమంగా మోక్ష మార్గంలో పెడతా ఉంటారు. అందుకని అంతిమంగా డబ్బు ఏదో వస్తుంది, దాని గురించి కాదు, దాని మీద దృష్టి పెట్టద్దు. అలాగే కీర్తి, ప్రచారం, 10 మందిలో గౌరవాలు, ఇవన్నీ పెద్ద విషయాలకు. అసలు నీ పాటే నీకు ఆనందం కలిగించాలి, నీ పద్యం నీకే ముందు ఆనందం కలిగించాలి. మన పద్యాలు మనం పాడుకుంటూ 24 గంటలు మన ఇంట్లోనే ఎవరితోనూ ఫోన్ కూడా మాట్లాడకుండా బయటకు కూడా వెళ్లకుండా ఉండగలిగామంటే మన కవిత్వం మంచిదన్నమాట. ఎవరికి భార్య కూడా చెప్పకుండా, ఒకవేళ భార్య రాస్తే భర్త కూడా చెప్పకుండా ఆవిడంతటా ఆవిడ ఆనందించుకుంటూ అంటే బాగుందన్నమాట. సాధారణంగా అది ఏదోలా ఉంది అనే భావన వచ్చినప్పుడే ఎవరికో చెబుదాం, వాళ్ళు ఏమైనా మెచ్చుకుంటారేమో అన్న ఆలోచన వస్తుంది. ఇంకొకరు మెచ్చుకోవడం ఎప్పుడు మనకి యోగ్యత కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా పుస్తకాలకు పీఠికలు రాయమని ఆయన అడిగేవారు కదా. ఆయన కొన్నిటికి చమత్కారంగా రాసేవారు. మామూలు కవులు ఎవరో రాయమంటే ఏదో వ్యంగ్యంగా రాసేవాడు. ఒకసారి మహాకవులైన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆయన యోగ్యతాపత్రం కోసం చూసేవారు. అప్పటికి మరి మహానుభావుడైన, అందుకని ఆయన చూసేవారు. ఆయన చమత్కారంగా రాసేవారు దానికి కూడా. ఈ కవి స్వయం ప్రతిభావంతుడు. ఈయనకు ఇతరుల యోగ్యతాపత్రంతో పని ఎందుకో నాకు అర్థము కాదు. కొన్ని సభలలో ఈయన నాకంటే ఎక్కువగాడు అని నేను గుర్తించితిని. ఆయనను ఈ పీఠిక రాయమని అడుగుట కేవలము స్నేహధర్మం. ఇలా రాశాడు ఆయన కొన్నిటికి. ఈయన నాకంటే గొప్పవాడు, ఇంకోడు ఎవరో బాగుందనడంతో ఈయనకేం నిమిత్తం లేదు. పుస్తకంలో వేసేసి పీఠుకుంటే కానీ పుస్తకం కాదని ఎవరు అనలేదు. మనుచరిత్రకి ఇప్పుడు రాస్తున్న పీఠికలు అలసాన పెద్దన పీఠికతో మొదలెట్టలేదు. కృష్ణదేవరాయలు 2 మొక్కలు రాయమంటే రాయలేదు. వాళ్ళెవరికి అవసరం లేదు. అందుకే ఆధునికంగా రాస్తున్న వాళ్ళు కూడా వారి చేత ముందు మాట వెనక మూట అని ప్రయత్నాలు చేయకండి. నేనైతే చేయను. నేను 15 ఏళ్ళు నేను మానేసి నేను చేయను. నేను పుస్తకం వేసేసుకోవడమే అలాగంతే. ఎందుకంటే ఇవన్నీ మొహమాటాలకు పోయాయి. ముందు మాటలు వెనక మాటలు అన్నీ మొహమాటాలే. ఎందుకంటే ఎవరికి ఈవేళ ఒక మాట అంటే నచ్చదు. ఒకవేళ మనం ఆ ముందు మాటలో పుస్తకం మన దగ్గరకు వచ్చాక ఏమైనా రాస్తే, అందులో ఉన్న లోపాలు రాస్తే, వీళ్ళు వచ్చేసేటప్పుడు ఆ లోపాలు తీసేసి వేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ రాసిన వాడు ఏమయ్యాడు? వెర్రివేధమయ్యాడు. ఫలానా పద్యంలో ఈ తేడా ఉంది, ఈయన ముందు సవరించుకుంటారని కోరుతున్నామని మనం రాస్తే ఆ మాట తీసేస్తున్నాడు, అది సవరించేస్తున్నాడు. లేదు, ఈ మాట తీసి ఆయన కేవలం పొగిడినవే వేస్తున్నాడు. ఇంకా రకరకాలుగా ఇంకేది. పైగా దీనికోసం ఏదో 2 ముక్కలు రాస్తే సరిపోదు, 2 పేజీలు రాయమంటాం. ఈ బాధలు పడలేక అసలు నేను 10 ఏళ్ళు అయింది ఏ పుస్తకానికి ముందు మాట రాయను, నా పుస్తకానికి ముందు మాట ఉండదు. అవసరం లేదు, జనంలో గడుతుంది. ఆవిష్కరణ సభ కూడా అవసరం. నా పుస్తకాలు అయితే ఆవిష్కరణ కూడా మానేశాను నేను. ఎందుకంటే ఇవి చికాకులు పడలేక. ఎందుకు ఆ కృత్రిమంగా వచ్చి పొగుడుతారు, అక్కడ ఏదో ఎవరిని కొనమనడం, ఎందుకు వచ్చిన కూడా ఇది. శుభ్రంగా పుస్తకం రాగానే శుభ్రంగా పుస్తకాల షాపుల్లో ఇచ్చేయడం, మన సభలు ఉంటాయి పట్టుకెళ్ళడం, అక్కడ పెట్టి కావాల్సిన వాడు కొనుక్కుంటాడు, చదువుకుంటాడు. ఇది జనానికి అర్థం అవడం కోసం, బాగుండడం కోసం రాసేది తప్ప వీడవడం మెచ్చుకోవడానికి కాదు కదా. ఈ నమ్మకం కవిత్వ స్థాయి పెరుగుతున్న కొద్దీ, జ్ఞానస్థాయి పెరుగుతున్న కొద్దీ మనిషి స్థాయి పెరగాలి. అది తన మీద తనకి నమ్మకం ఉన్న కవి అనారతమును తనకైతే తానే పద్యముగా పాడుకొంచు మది తన్మయ భావమునందడక్కో దమ్ముగలట్టి కైతకు వృధా గద సత్కృతులు పురస్కృతులు నమ్మకమున్న సత్కవి అనారతమును తనకైతే తానే పద్యముగా పాడుకొంచు మది తన్మయ భావమునందడక్కో మీ బమ్మెర పోతనార్జుని ప్రభావము మీరెరుగంగనట్టిదా అని సాగర ఘోషలో పోతనామాచుల మీద పద్యం రాస్తుంది. దమ్మున్న కవిత్వానికి ఇంకోడు యోగ్యత పత్రం ఇవ్వాల్సిన పని లేదయ్యా. బమ్మెర పోతనలాగా మనం మన పద్యాలు మనమే పాడుకుంటూ కూర్చుంటాం. ఎవరైనా అవసరమైన అంటే చెబుతాం, బతిమాలతో చెబుతాం, దానికి తగిన ఖరీదు చెల్లిస్తే సమయం కూడా ఇస్తే చెబుతాం, లేకపోతే మనం చెప్పం.
అంత ఆత్మవిశ్వాసం కవికి ఉండాలండి. ఈ దేశంలో శ్రీనాథాది కవులందరికీ ఈ ఆత్మవిశ్వాసం ఉండేది. ఇవాళ ఒట్టి స్త్రీనాథులే మిగిలారు, శ్రీనాథులు పోయారు, అందుకని ఇవాళకి లేదు. దాన్ని నేర్చుకోవడం కోసమే ఈ మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కవిత్వం ఎప్పుడు ఇంకొకరి యోగ్యతాపత్రం మీద నిలబడదు. ఇప్పుడు సంగీత సాహిత్యాల మధ్యలో చెప్పినటువంటి ఆ సరస్వతి స్తోత్రానికి అర్థం చూద్దాం. సరస్వతి భావానికి సంగీతమధ సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకదాపాతమధురం అన్యదాలోచనామృతం. సంగీతమైన సాహిత్యమైన రెండు సరస్వతీదేవి యొక్క రెండు స్థానములు అన్నారు. మనం పిల్లలం, రెండు స్థానముల పాలు సేవించే హక్కు మనకుంది. మనం అధికారులమే దానికి. కవి అన్నా సంగీత విద్వాంసులు అన్నా సేవించవచ్చు. అందులో చమత్కారం ఏం చెప్పారంటే ఏకద అపాత మధురం. కానీ తల్లిపాలు పిల్లవాడు తాగుతూ ఉంటే మధ్యలో ఇటు నుంచి అటు మారుస్తారు. అప్పుడు విచిత్రం అండి. మామూలుగా చెబుతారు మమకారంలో, ఆ మార్చే సమయం కూడా భరించలేక పిల్లవాడు బిగ్గరగా ఏడుస్తాడట. ఇటువైపు నుంచి ఇటువైపుకు మారుస్తుంటే కూడా భరించలేక, అంత ఎడబాటు తట్టుకోలేడు వాడు. కానీ ఈ రెండిట్లో విచిత్రం ఏంటంటే ఒక ఏకద అపాత మధురం. ఇటువైపు నుంచి వచ్చే పాలు పడగానే రుచిగా ఉంటాయి, కానీ ఇటువైపు నుంచి వచ్చే పాలు ఆలోచనామృతం. ఆలోచిస్తే కానీ రుచిగా ఉండవు అన్నాడు. అది పాలల్లో ఆ తేడా ఉండదు. పాలు ఏదైనా సరే మనకి నోటికి పడగానే రుచి తెలుస్తుంది. కానీ ఈ సంగీతం అనే పాలు, సాహిత్యం అనే పాలల్లో తేడా ఏమిటంటే సంగీత క్షీరం, సాహిత్య క్షీరంలో సంగీత క్షీరం చెవిలో పడగానే బాగుంటుంది. ఒక త్యాగరాజ కీర్తన మహాబ్రహ్మాండంగా నెదునూరు కృష్ణమూర్తి గారు లాంటి వారు, మహానుభావులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఇలాంటి వాడు పాడుతున్నారు. హాయిగా మధురంగా ఉంటుంది, వింటాం. ఇంక దానికంటే అర్థం అర్థమే ఉంది వెతకడానికి. కీర్తన అర్థం వేరు, కానీ సంగీతంలో మనకి ఏం తెలుసు కనుక వెతకడానికి ఆ పాడిన విధానంలో ఉండే రమ్యతను ఆనందిస్తాం. అది ఆపాత మధురం. రెండోది ఆలోచనామృతం. సాహిత్యం అలా కాదు. ఎంత మంచి పద్యం చెప్పినా వినగానే ఏం ఆనందం కలగదు. అంటే శబ్దాలంకారం వల్ల అడిగదనని కడుబడి జను అడిగిన తను మగుడను ఉడుబడని నడయుడుగున్ వెడవెడసిడిముడి తడబడనడుగిడు గిడదు జడిమ అడుగిడు నెడలన్ అంటే బాగుండొచ్చు. చేటీ భవన్ నిఖిల ఖేటీ కదంబవన వాటి శునాకి బటలి కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటీరగంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధి పసుత ఘోటీ కులాదధిక ధాటీ ముదారముఖ వీటి రసేన తనుతాం. వినగానే బాగుండొచ్చు, కానీ అర్థం తెలియందే ఎలాగా? అర్థం తెలుసుకోవాలని అనిపించి తీరుతుంది. అలాగ సాహిత్యంలో కూడా కొన్ని అంత్యప్రాసలు, అనుప్రాసలు పాటించినవి వినడానికి బాగుంటాయి, కానీ వినగానే పూర్తిగా సంతృప్తి కలగదు. దీని అర్థం కూడా ఎవరైనా చెబితే బాగుంది. అంచేత ఆలోచన చేత అమృతంలా అనిపించేది సాహిత్యం, పడగానే మధురంగా ఉండేది సంగీతం. ఈ రెండు తేడా గమనించండి. అంటే మళ్ళీ సాహిత్యం లేకుండా సంగీతం లేదు. సంగీతం పరంగా మీరు పాడుతున్న ప్రతి కీర్తన త్యాగరాజు, మరొకరు అన్నమాచార్య ఎవరో ఒకరు రచించింది. అంటే సాహిత్యం ఉందిగా, అందులో భావం ఉందిగా. గగనానికి ఈలకు బహుదూరం బనినాడు అంటే భావం లేదా? మరి అది ఎంత చమత్కారం! అది విష్ణుమూర్తి కాపాడడానికి ఆయన సర్వాంతర్యామి, ఆయన వైకుంఠం నుంచి దిగాల్సిన పని ఏమి లేదు. ఏమోనయ్యా జగమేలే పరమాత్మ ఎవరితో మరొడిడుదో అన్నాడు. నువ్వు ఒక్కడవే దిక్కయ్యా, ఇంకెవడికి చెప్పుకోమంటావు? అందరికంటే పెద్దవాడివి, గొప్పవాడివి. పోనీ ఒకవేళ త్యాగరాజును రక్షిద్దాం రమ్మనంటే గరుత్మంతుడు ఏమైనా వెంటనే తయారవ్వలేదా? అంత దూరం అండి, నిన్న బోర్డు ప్రయాణం చేసి వచ్చాను. కారు డ్రైవర్లు అంటూ ఉంటారు యజమానితో, నిన్న బోర్డు ప్రయాణం చేసి వచ్చామండి, ఏకంగా హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు చిత్తూరు అంటే ఎవరు అడతారండి, ఒక్కరోజు సెలవేయండి అంటాడు. అలాగా గరుత్మంతుడు ఏమన్నా త్యాగరాజును కాపాడటం కోసం తిరువయ్యూరు వెళదాం రావయ్యా అంటే బాగా దూరం అండి అని అన్నాడా అనే భావన త్యాగరాజు కీర్తనలో కనబడితే ఎంత ఆనందించామో. ఏం మాట్లాడాడు ఈ మహానుభావుడు! నిజానికి భగవంతుడు అలా అంటాడా? గరుత్మంతుడు అంటాడా? భగవంతుడు వింటాడు. మరి ఈ భావం ఆలోచిస్తే కానీ అర్థం కాదు. అయినా ఇది ఆలోచనతో కూడా నిమిత్తం లేకుండా పాడుతుంటేనే మనం ఆనందిస్తున్నాం. ఆ భావం అర్థం కావాలంటే ఆలోచించాలి. అంచేత సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం. వెరసి నాకు చమత్కారం దోచింది. సరే, ఆలోచించకుండానే అర్థమయ్యేది సంగీతం, ఆలోచిస్తే కానీ అర్థం కానిది సాహిత్యం, ఆలోచించిన అర్థం కానిది ఒకటి ఉంది, అది సంసారం అంటారు. ఎన్ని జన్మలు ఆలోచించినా అర్థం కావట్లేదు. అంటే ఈ రెండింటికంటే కూడా ఘోరమైందో లేకపోతే బరువైందో నిగూఢమైందో సంసారం. సంగీతం ఆలోచించకుండానే అర్థమవుతుంది, సాహిత్యం ఆలోచిస్తే అర్థమవుతుంది, ఎంత ఆలోచించినా అర్థం కానిది సంసారం. ఇది ఎలా ఉండగా ఓ సభలో ఇదే శ్లోకాన్ని చదివితే ఆయన సరదాగా, నేను ఆ సంగీత పురస్కారం ఇస్తున్నారు, నేను అధ్యక్షత వహించాను. ఓ చమత్కారం అంటే చెబుతున్నాను, ఎలాగో మన సాహిత్యంలో హాస్యం కాబట్టి అప్పటికప్పుడు తోచేటువంటి ఆలోచనతో మనం తట్టుకోవాలి. కింద పడ్డా చెయ్యి పైన ఉందని చెప్పాలి. సంగీత సభ, నేను అధ్యక్షుడిని, ఎవరికో పురస్కారం ఇస్తున్నారు.
సరే ఇస్తూ పాపం ఆయన అన్నారు, సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం అన్నారు. అంచేతను ఆ సరస్వతీదేవి గురించి చెప్పినప్పుడు కూడా సంగీతమపి అని ముందు మా అన్నయ్య చెప్పారు, తర్వాత సాహిత్యం చెప్పారు. మరి నరసింహరావు గారు ఏమంటారు, నేను ఏదో అంటానని తెలుసు ఆయనకి. అందుకని నరసింహరావు గారు ఏమంటారు, మమ్మల్నే ముందు చెప్పారు, వారిని తర్వాత చెప్పారు. అంచేత సరస్వతీదేవి విషయంలో కూడా మాకే పెద్దపేట, వారికి చిన్నపేట అన్నారు సరదాకి. సంగీతం ముందు సాహిత్యం తర్వాత అంటే నేను తర్వాత చమత్కారంగా నిజమేనండి, సంగీతమపి సాహిత్యం అన్నారు, ముందు మిమ్మల్ని చెప్పారు, తర్వాత మమ్మల్ని చెప్పారు. ఇవి వక్షస్థలం గురించే కదండి చెప్పింది. ఎక్కడైనా లోకంలో కుడి ఎడమలు అంటారు కానీ ఎడమ కుడులు అనరండి. ఇంగ్లీష్లో కూడా లెఫ్ట్ అండ్ రైట్ అంటారేమో, తెలుగులో మాత్రం అలా అనరండి. కుడి ఎడమలు అంటారు. కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్న తప్ప ఎడమ కుడి అయితే అనలేదండి. అంచేత కుడి ఎడమలు అనే మాట ప్రకారం కుడివైపు సంగీతం అమ్మవారికి, ఎడమవైపు సాహిత్యం, అంతే కదండి. అవునండి, దానికేమన్నాడు ఆయన, పాపం అందులో రహస్యం అర్థం కాల వెంటనే. అంతే కదండి, మరి మనిషికైనా దేవతకైనా ఎడమవైపు హృదయం ఉంటుందండి, కుడివైపు ఒట్టి ఛాతీ ఉంటుందండి. అంతే మీరు ఒట్టి ఛాతీ అమ్మవారికి, మేము మాత్రం ఆవిడ హృదయం అన్నారు. అంతే సభలో చల్లు గొల్లును మోగే చెప్పట్లు. ఇది చమత్కారం అంటే సరదా. అప్పటికప్పుడు తోచి మీరు కుడి ఎడమలు కదండి సంగీతమపి సాహిత్యం, కుడి ఎడమలు, మీరు కుడివైపు ఉండండి, మేము ఎడమవైపు ఉంటాం. ఎడమవైపే కదండి ఎవరికైనా హృదయం ఉండేది, అందుకని కుడివైపు ఉండదు కదా. అంచేది అమ్మవారి హృదయం సాహిత్యమేనండి, ఒట్టి ఛాతీ సంగీతం అయితే అవుతుందేమో, ఈసారి కనపడదే అడుగుదానులేండి అన్న. ఇలాంటి చమత్కారాలతో మనం సరదాగా మాట్లాడుకుంటే ఎవరిని తక్కువ చేయడం లేదు, ఎక్కువ చేయడం లేదు, ఎంత బాగుంటుంది జీవితం. అలాగే సమస్యాపూర్ణాలు మరింత చమత్కారంగా ఉంటాయి తెలుగులో. తిరుపతి వెంకట కవులకు ఒకసారి విచిత్రమైన సమస్య ఇచ్చారు. గణచతుర్థి నాడు ఫణి చతుర్థి, ఆలోచనామృతం అంటే ఇదే. గణచతుర్థి నాడు ఫణి చతుర్థి, గణచతుర్థి అంటే వినాయక చవితి, ఫణి చతుర్థి అంటే నాగుల చవితి, ఫణి అంటే పాము. గణచతుర్థి నాడు ఫణి చతుర్థి, వినాయక చవితి నాడు నాగుల చవితి వస్తుందా అండి? చవితి కలిస్తే వచ్చేస్తుందా? వినాయక చవితి సెప్టెంబర్ నెలలో వస్తుంది, భాద్రపద మాసంలో. నాగుల చవితి దీపావళి తర్వాత వస్తుంది, కార్తీక మాసంలో. కార్తీక మాసంలో వచ్చే వినాయక చవితిను, భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితిను, కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి కలిపేసి గణ చతుర్థి నాడు ఫణి చతుర్థి, వినాయక చవితి నాడే ఫణి చతుర్థి వచ్చిందని సమస్యకు అర్థం. దాన్ని మార్చకూడదు, పై 3 పాదాలు ఏవైనా చెప్పాలి, దీన్ని సమర్థించాలి. ఎలా? తిరుపతి వెంకట కవులు అపూర్వమైన మేధ, మనకు ఎంతో ఆలోచిస్తే కానీ పరిష్కారం అర్థం కాదు. వారికి ఒక క్షణంలో పద్యం అందుకున్నారు. వాడు ఒక భర్త పుట్టింట్లో భార్యను దించాక, అంటే ఏ పురుడుకో దించాడు ఆయన, ఓ 9 నెలలు అయింది. ఆ పుట్టింటి వారు బాగా ప్రేమ కలిగిన వాడు, ఏమండి మా అమ్మాయి నెల తప్పింది మొదలు మా ఇంట్లోనే ఉండాలండి, మేము కుదరదు అనేది తీసుకెళ్ళిపోయారు. సరే ఈ భర్త కూడా కాదనలేక పంపించాడు. సుమారుగా ఓ 9-10 నెలలు ఇక్కడ ఉండిపోయిన తర్వాత ఎప్పుడో ప్రసవం తర్వాత నేను వెళ్ళాడు. వెడితే ఆవిడ అడిగింది, ఎన్ని దినములాయ నన్ను డించి, ఎన్ని దినములాయ నన్ను డించి నీ వరిగి అన్న పత్నికి అనియ భర్త. అక్కడికి వెళ్ళాక ఆవిడకి ఆ 10 నెలల విరహాన్ని భరించలేక అంత కాలం భర్త చూడ్డానికి కూడా రాలా. అంటే ఒక్కోసారి పూర్వం ఎలా ఉండదంటే అసలు కడుపుతో ఉన్న స్త్రీని కలవకూడదు అని ఒక మాట ఉండడం వల్ల వచ్చేవారు కాదు, వస్తే కలుస్తారు తప్పదు. అందుకని అలా రానిచ్చేవారు కాదు. ఈ మగపిల్లి వారి తరఫు, మగపిల్లడి తరఫు కూడా వీళ్ళు పుట్టింటికి వెళ్ళాట అప్పుడు కూడా వదిలిపెట్టలేకపోతున్నాడు పెళ్ళాను అనేవారు పాపం. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కొంచెం. అందుకని ఏమిటో సరే ఆయన ఉద్యోగ బాధ్యతలు, ఏదైనా వ్యవసాయం వ్యాపారం అప్పుడు ఏది ఉంటే ఏదైనా కానివ్వండి, పద్యం చమత్కారం కోసం కదా, మరీ అంత లోతుల్లోకి వెళ్ళిపోకూడదు. అందుకని మొత్తం మీద వెళ్ళలేదేనా. అందుకని భార్య కోపం వచ్చింది. అసలు నేను మీకు గుర్తు కూడా రాను, ఓ మాట ఉత్తరం కూడా రాయలేదు. ఎన్ని దినములాయ నన్ను డించి నీ వరిగి, ఎన్ని రోజులైంది, ఎన్ని రోజులైంది, రోజులు లెక్క పడుతుంది. అంటే ఏమిటి, ఇక్కడ నెల గడిచిపోయింది, నెల అన్నట్లు ఆవిడ రోజులు లెక్కెడుతుంది. అంటే అంత వియోగంతో ఉందన్నమాట. నెలలు గడిచిన చోట రోజులు లెక్కెడుతున్నామంటే వియోగంలో ఉన్నాం మనం. ఇంకా తీవ్ర వియోగంలో ఉంటే గంటలు కూడా చెబుతారు అక్కడ. ఎన్ని దినములాయ నన్ను డించి నీ వరిగి, నన్ను ఇక్కడ దింపేసి నువ్వు వెళ్ళి ఎన్ని రోజులైందే అన్న పత్నికి అనియ భర్త అని భార్య అంటే, అప్పుడు భర్త నెమ్మదిగా చెబుతున్నాడు. ఆయన ఎలా చెబుతున్నాడు చూడండి చమత్కారం. నేటికెన్నగా 10 నెలలాయగా, నేటికెన్నగా 10 నెలలాయగా, నేటికెన్నగా 10 నెలలాయగా. ఇప్పటికి 10 నెలలు అయింది. ఆయన ఆవిడ రోజుల్లో చెబితే అడిగితే ఈయన నెలల్లో చెబుతున్నాడు. అంటే ఆయన ఆ విషయాన్ని తక్కువగా భావిస్తున్నాడు, ఈవిడ ఆ విషయాన్ని బరువుగా భావిస్తుంది. దాన్ని బట్టే కదా మనం అనేది. ఇప్పుడు ఎవరో మనకి నటుడు అంటే, ఒక నటుడు అంటే చాలా గౌరవం ఉందనుకోండి, ఆయన మహానటుడు అండి, కృష్ణుడేవుడు దుర్యోధనుడు కూడా ఆయన వేస్తాడంటాం. ఆ గౌరవం లేదనుకోండి, అసలు స్టేజ్ మీద రంగులు పూసుకునే రకం అంటాం వెంటనే. ఇవి రంగులు పూసుకుంటే తప్పే ఉంది, మన కోపం వస్తే రంగు పూసుకునేవాడు. మనకు అది గౌరవం ఉంటే అబ్బో భారతరత్న, నటరత్న అంటాం.
ఈ మన మనోభావాన్ని బట్టి ఆ మాటలు మారిపోతాయి కదా. అలాగా ఇప్పుడు వియోగ భారంతో ఉంది కాబట్టి ఎన్ని దినములు అయ్యి అని అడిగితే ఆయన 10 నెలలు అయింది అని దానికి లెక్క ఏం చెబుతున్నాడంటే నాడు గణ చతుర్థి, నేడు గణ చతుర్థి, నాడు పణి చతుర్థి. చూడండి సమస్య ఎంత బాగా విరిచారు. గణ చతుర్థి నాడు పణి చతుర్థి, గణ చతుర్థి నాడే పణి చతుర్థి కూడా వచ్చింది, వినాయక చవితి నాడే నాగుల చవితి కూడా వచ్చిందనే అర్థం వచ్చేలా ఆ సమస్య ఉంటే గణ చతుర్థికి ముందు నేడు అని చేర్చారు. నేడు గణ చతుర్థి, నాడు పణి చతుర్థి. ఇవాళ వినాయక చవితి, ఆ రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన రోజు నాగుల చవితి. అంటే నవంబర్ నెలలో కార్తీక మాసంలో వినాయక చవితి వచ్చింది. మళ్ళీ భాద్రపద మాసం రావాలంటే కార్తీక నుంచి భాద్రపదానికి మళ్ళీ 10 నెలలు అవుతుంది. సరిగ్గా పురుటి కాలము తర్వాత అంతా సరిపోయింది. ఎంత గొప్పగా సరిపెట్టారండి. ఈ సమస్యను వీళ్ళు ఎలా పరిష్కరించగలిగారు, మేము అవధానాల్లో ఎలా చేస్తామంటే అట్నుంచి నరుక్కు రమ్మని ఓ మాట ఉంది. ఇట్నుంచి మన గణ చతుర్థిని ఎలా ఏం చేయాలంటే ఎంతకి తోచదు. ఇంకా అక్కడి నుంచి ప్రమథ గణ చతుర్థి ఏదో అంటాం. ఇంకా ప్రమథ గణ చతుర్థి కాదు అది, నిజానికి ఏదో అంటాం, ఏదో కృత్రిమం ఏదో పెడతాం అక్కడ. అలా కాకుండా అట్నుంచి నడిస్తే అసలు పణి చతుర్థి నాడు పణి చతుర్థి అంటే ఆ రోజు నాగుల చవితి. నాడు కదా, నేడు కాదు కదా, ఆనాడు పణి చతుర్థి. అంచేతను మరి ఆ పణి చతుర్థి నుంచి వినాయక చవితికి ఎన్ని రోజులు లెక్కెట్టుకో అంటే నవంబర్ నుంచి మళ్ళీ తిరిగి సెప్టెంబర్కి అంటే 10 నెలలు. 10 నెలలు తేడా వచ్చిందని చెప్పాలంటే పురిటి కాలము పుట్టింటికి వెళ్ళడం అనేది ఒక సందర్భం కాదు. లేదు దీన్ని ఆధునికంగా చెప్పాలంటే ఏదో బ్యాంకు ఉద్యోగానికో ఎవరో కొడుకు ఏ ప్రొబేషన్కో పెడితే 10 నెలల తర్వాత తిరిగి వస్తే ఒరే నువ్వు వెళ్ళి అన్నాళ్ళైందిరా తల్లిని ఏమైపోతానరా ఇక్కడ అని తల్లి అంటే అప్పుడు అతను కూడా చెప్పొచ్చు, అమ్మ నేను వెళ్ళిన రోజు ఇవాళ వినాయక చవితమ్మా, నేను వెళ్ళిన రోజు నాగుల చవితమ్మా, దాన్ని కూడా పెట్టచ్చు. అలా ఏదైనా ఒక వియోగానికి సంబంధించి పెట్టాలంటే అట్నుంచి నరుక్కు రావాలి. ముందు ఆ నాడు పణి చతుర్థి ఖాయం, ఎందుకంటే పద్యం మార్చకూడదు కదా. అప్పుడు ఆ నాడును బట్టి గణ చతుర్థికి ముందు నేడు చేర్చాలనే విషయం అర్థమైపోతుంది. పైగా నాడు నేడు ప్రాస కూడా కలిసి అందంగా ఉంటుంది. ఇది పరిష్కరించే విధానం. అట్నుంచి నరుక్కురమ్మని ఒక జాతీయం ద్వారా మనం దాన్ని సమస్యలను అట్నుంచి నరుక్కురావచ్చు. అందుకని చక్కగా వాళ్ళు గణ చతుర్థి నాడు పణి చతుర్థి అనగానే ఎన్ని దినములాయనన్ను డించి నీ వరిగి అన్న భర్త కని అన్న పత్ని కని ఏ భర్త అన్న పత్ని కని ఏ భర్త నేటికెన్నగా 10 నెలలాయగా నేడు గణ చతుర్థి నాడు పణి చతుర్థి. ఇలా ఇంత ఈ సమస్య పరిష్కారాలు కనుక పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలిగితేనండి 10వ తరగతి చదువుకునే పిల్లలకి ముఖ్యంగా తర్వాత వాళ్ళు పరీక్షల్లో వచ్చే విషయాలు కాదు, జీవితంలో సమస్యలు కూడా పరిష్కరిస్తారు. ముఖ్యంగా ఇవాళ ప్రశ్న ఇచ్చి 4 జవాబులు ఇవ్వడం ఉంది, ABCD అని. ఆ 4గింటిలో ఏది ఎన్నుకోవాలి? ప్రశ్న జవాబు అక్కడ ఉంది, 4గింటిలో ఒకటి జవాబే. కానీ ఎన్నుకునే తెలివితేటలు ఎలాగా? ఇవాళ దానికి పైగా ఎంసెట్ దగ్గర నుంచి టెట్ టీచర్స్ ఏదో ఎలిజిబిలిటీ టెస్ట్, ఇంకోటి ఏదో DSC, అలాగే JRF జూనియర్ రీసెర్చ్ అన్నీ కూడా మీకు 150 బిట్లు 300 మార్కులు, ఒక్కోదానికి 2 మార్కులు ఏకంగా. అలాగని వదిలేలేడు బిట్టు 2 మార్కులు. పైగా ఈ బిట్లో 150 బిట్లు ఉన్నాయనుకోండి, నేను సరదా కూడా చెప్పాను పిల్లల కోసం, ఒకటి ఉత్తమ మధ్యమ అధమ అని 3 భాగాలు చేయండి. ఈ బిట్లన్నీ ఉత్తమం అంటే ఏమిటి? మనకు బాగా వచ్చేసింది ఖచ్చితంగా. ముందు ఆ వచ్చిన 50 ఉంటాయి సుమారుగా, ఆ మాత్రం కూడా రాకపోతే పరీక్ష వేయడం అనవసరం. ముందు ఉత్తమం పెట్టేయి, ఈ B D A ఏది ఇది పెట్టేసి ఇంకా ఆలోచించుకో. ఖచ్చితంగా వచ్చినవి ఏదో రాముడు భార్య అన్నారు సీత అని చెప్పడానికి ఆలోచించేది ఏమిటి? పెట్టేయి. అలాంటి ఓ 50 మధ్యమం అంటే కొంచెం ఆలోచిస్తే దొరికేవి. వాటిని కొంచెం తార్కికంగా ఆలోచించు. ఏదో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన కావ్యం అన్నారు, అందులో కల్పవృక్షము, కృష్ణపక్షము, మహాప్రస్థానము అని ఏదో ఇచ్చి అగ్నివీణ అన్నారు. అసలు దేవులపల్లి కృష్ణశాస్త్రి సుకుమారమైన కవి. ఆయన అగ్నివీణ అన్న మహాప్రస్థానం లాంటివి రాయుడు. అసలు ఆ పేర్లు అలా పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన కవిత్వాలన్నీ మల్లెపూల్లో ఉంటాయి. అందుకని బహుశా ఆ 2 కాదు. ఇక మిగిలింది కల్పవృక్షం, కృష్ణపక్షం. కాస్త ఆలోచిస్తే కల్పవృక్షం జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అందుకని అది ఎవరో వేరే కృష్ణశాస్త్రి గారికి జ్ఞానపీఠం రాలేదు. అందుకని అది కాదు, మిగిలింది కృష్ణపక్షం అని అలా ఆలోచించవచ్చు. ఇది కొంచెం మధ్యమం. ఇక 3వది ఉందండి, ఎంతకీ కొరుకురాని కొయ్యలు ఉంటాయి, ఏం సమాధానం ఏమిటో తెలియదు. అప్పుడు అట్నుంచి నరుక్కు రావడం అదొక ఉపాయం. ఎందుకంటే షేక్స్పియర్ రాసిన కావ్యముల్లో మొదటిది ఏది అని అడిగారు, లేకపోతే అడిగారు. షేక్స్పియర్ ఇంగ్లీష్లో రాశాడు, తెలుగులో ఏం రాయలేదు. కానీ ఇచ్చిన దాంట్లోనూ ఏదో 12th నైట్, ఇంకోటి ఏదో ఇలాగ ఏదో ఇచ్చారు, హ్యామ్లెట్ అలా ఏదో ఇచ్చారు. ఇంకోటి అది కాకుండాను ఏ వర్డ్స్వర్త్దో మిల్టన్దో ఇచ్చేసారు కూడా. ఆ మాత్రం ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం లేకుండా నువ్వు రాయలేవు. అట్నుంచంటే ముందు షేక్స్పియర్కి సంబంధం లేనివి ఖండించుకుని రావాలి. ఆయన తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఏమి రాయడు కదా, కానీ ఇస్తారు సరదాకి.
అందుకని ఆ తెలుగు సంస్కృతాల్లో ఉన్నవి ఇతర భాషల్లో ఉన్నవి ముందు తీసేయాలి, అట్నుంచి నరుక్కు రావడం. అప్పుడు 2 మిగులుతాయి, ఏదో హ్యామ్లెట్, ఇంకోటి ఏదో 12th నైట్ అనుకుందాం. అందులో ఏది ముందో కొంత ఆలోచిస్తే అట్నుంచి నరుక్కొస్తే జరుగుతుంది. అలా 3 మార్గాలు, ఉత్తమ, మధ్యమ, అధమ. ముందు తేలిగ్గా వచ్చిన 50 రాసేయడం, తర్వాత మధ్యమమైన వాటి కోసం కొంచెం సమయం కేటాయించడం, మిగిలిన వాటి కోసం ఉన్న సమయంలో ఎంత వీలైతే అంత ఆలోచిస్తే వచ్చింది వస్తుంది, లేనిది లేదు. అలాగా ఎంత మనం ప్రయత్నం చేసినా ఒక్కోసారి ఎలా ఉంటుందంటే పరిస్థితి, అదృష్టం అందరం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి రాగిందంట. ఈ మాట ఎలా వచ్చింది సామెత ఒక చక్కగా చెప్పుకుందాం. ఒకటి, అదృష్టం అందరం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి రాగిందని. అంటే ఒక్కోసారి మనకి అవకాశాలు బాగా వస్తాయి, అక్కడ కొడితే మంచి అనుకోకుండా మంచి ఉద్యోగం వస్తుంది, చిన్న చదువు చదివినా సరే దాంట్లో మంచి జీతం కూడా వస్తుంది. కానీ అక్కడ సక్రమంగా ప్రవర్తించకపోవడం వల్ల, యజమానులను ఎదిరించడం వల్ల, లేకపోతే అత్యాచారం లాంటివో, లేకపోతే లైంగిక వేధింపులు ఈ మధ్య బాగా ఎక్కువ అవుతున్నాయి. ఎవరినో పట్టుకుని ఏదో ఏ లిఫ్ట్లోనో జడపీకం తినగా ఇంత ఈజీ, ఈ లిఫ్ట్లో కక్కుర్తి పడ్డం తప్పితే జరిగేది ఏం లేదు, కరిగే ఆనందం ఏం లేదు. ఈ 2 నిమిషాల్లో ఏం పొందుతావు కక్కుర్తి తప్పితే? దీనివల్ల మహత్తరమైన సంస్థలు నడిపి ఇతరుల మీద స్టింగ్ ఆపరేషన్లు నడిపేసి వాళ్ళ బతుకులన్నీ బయటెట్టిన వాళ్ళ బతుకులు ఈవేళ బజార్ అయిపోయి లిఫ్ట్లో పడిన కక్కుర్తి వల్ల. అంటే నిజంగానికి ఒక్కసారి ఆలోచిస్తే ఇంత చేసి ఈ కాసేపట్లో నేను పొందే ఆనందం ఏమిటి? అసలు ఆ అమ్మాయి ఒప్పుకోకుండా నేను పొందే ఆనందం ఏమిటి? ఒప్పుకొని పొందుతున్న సంసారాల్లోనే ఆనందం లేదు కదా, ఇక ఒప్పుకోని వాటిలో ఆనందం ఏముంటుంది? నా తనకే అహంకారం తప్ప. నేను అడిగితే లొంగదా అనే అహంకారమే పనిచేస్తుంది అక్కడ మొగాడికి. ఆనందం ఏం లేదు, అది వాడికి తెలుసు ఆ విషయం. ఆ ఒక్కసారి నేను అడిగితే అందరూ లొంగాల, నా భార్యని ఇలా ఎవరైనా ఆలోచిస్తే నాకు ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ అదృష్టాన్ని బురదలోకి లాక్కోకుండా ఉంటాం. లేకపోతే మహత్తరమైన స్థితి అమ్మవారు ఇస్తుంది మనకు. దశ అంటారు జాతకంలో, దశ అంటే 10 ఏళ్ళు. ఓ కవిగానో, పండితుడుగానో, ఒక యజమానిగానో, ఓ నాయకుడుగానో ఇస్తే ఇటువంటి వాటి వల్ల ఏదో నిజంగా ఇప్పుడు నాయకుడైన వాడు ప్రజలు ఓట్లు లేకపోవడం వల్ల ఓడిపోతే గొడవ లేదండి, అది మామూలే. కానీ అంత ముఖ్యమంత్రి స్థాయికో మంత్రి స్థాయికో ఎదిగాక లైంగిక వేధింపుల కారణంగా ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎన్నిక కాలేదంటే ఇదే అదృష్టం అందరం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి రాగింది. ఆ స్థాయిలో ఎలా ప్రవర్తించాలో తెలియక, మనోనిగ్రహం లేక నానా యాతన పడుతున్నారు చాలామంది. అటువంటి వాళ్ళు ఈ సామెతను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ బుద్ధి బురదలోకి లాక్కుండా మనం జాగ్రత్త పడదాం. మనం మాత్రం ఎప్పుడూ అమృతంలోకి లాక్కుందాం. ఈ కార్యక్రమం ద్వారా త్వరలో మనం 200వ భాగంలో కూడా ప్రవేశించబోతూ ఉన్నాం. అందుకని మీకు తర్వాత కార్యక్రమాలన్నిటికీ స్వాగతం పలుకుతూ ప్రస్తుతానికి సెలవు. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.